గుంటూరు జిల్లా తురకపాలెంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఇటీవల ఆకస్మికంగా మరణించిన బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. దళారులు ఎవరికీ ఏ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాటపై ఎమ్మెల్యేకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చేస్తే మాత్రం ఎవరికి ఒక్క నయా పైసా ఇవ్వద్దండి. ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయంగా గుర్తించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఇటీవల ఆకస్మికంగా మరణించిన బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. దళారులు ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాటపై ఎమ్మెల్యేకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చేస్తే మాత్రం ఎవరికి ఒక్క నయా పైసా ఇవ్వద్దండి. ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయంగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి నాయకప్పుగూడలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఎదురు తిరిగిన స్థానిక గిరిపుత్రులు తమ జీవనోపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనంగా అల్లుకున్న వెదురు తడకలు, అటవీ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు కొందరు అటవీ శాఖ అధికారులను వచ్చారని వాపోయారు. మేము ఎదురు తిరగడంతో వారు బెదిరింపులకు దిగుతూ వెనుతిరిగి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. తరచుగా ఇలాంటి వేధింపులతో మేము చాలా ఎలా బ్రతకాలని కన్నీరు మున్నీరవుతున్నామన్నారు గిరిజనులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు జీవనోపాధికి సహకరించాలని వేడుకున్నారు. చేసే పని కూడా బంద్ చేస్తున్నారు. మాకు చూపెట్టు, మరి భూములు జాగాలు చూపెట్టు, లేకపోతే గూడాలు లేకపోయా నన్ను పెట్టు. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి నాయకప్పుగూడలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఎదురు తిరిగిన స్థానిక గిరిపుత్రులు తమ జీవనోపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనంగా అల్లుకున్న వెదురు తడకలు, అటవీ ఉత్పత్తులను తీసుకువెళ్లేందుకు కొందరు అటవీ శాఖ అధికారులు వచ్చారని వాపోయారు. మేము ఎదురు తిరగడంతో వారు బెదిరింపులకు దిగుతూ వెనుతిరిగి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. తరచుగా ఇలాగే జరిగే వేధింపులతో మేము ఎలా బ్రతకాలని కన్నీరు మున్నీరవుతున్న గిరిజనులు ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు జీవనోపాధిని సహకరించాలని వేడుకున్నారు. చేసే పని కూడా బంద్ చేస్తున్నారు. మాకు చూపెట్టు, మరి భూములు జాగాలు చూపెట్టు, లేకపోతే గూడాలు లేకపోతే. అది ఇందనపల్లి నాయకప్పుగూడెం. మేము ఎప్పుడు జంగల్ పని చేసుకుంటాం, తడకలు అల్లుతాము, ఇట్లా పొయ్యిల కట్టెలకు పోతాము, తడకలు అల్లుకుంటాం ఆడవాళ్ళు మగవాళ్ళు. మేము ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు అట్లనే అడ్డుకుంటారు సార్. అడ్డుకుంటే మమ్మలను అసలుకే పోనిత్తలేరు. తడకలు అల్లుకున్నా కానీ అందరూ జమ చేసి పెట్టుకున్నా కానీ
వచ్చి వేసుకపోతామని ట్రాక్టర్ పట్టుకొని వచ్చారు. మేము అందరం అడ్డుకున్న వల్లే మీరు ఇప్పుడే కాదు మీది ముందున్నది అనుకుంటే వెళ్ళిపోయారు సార్. చేపలకు పోయినా కూడా అట్లనే వలలు గుంజుకుంటుర్రు, జాలీలు గుంజుకుంటుర్రు. కట్టెలకు పోయినా కానీ కూడా ఈ పొయ్యిల కట్టెలు ఎంతకని మోసుకుంటారు అని పొయ్యిల కట్టెలు కూడా పట్టుకుంటారు. ఈ దోసకపేటలు దోసకపోతారు కానీ మేము పోయేసరికి మమ్మలను పట్టుకుంటారు, వెళ్ళిపోయారు అని అంటారు సార్. మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తుంగతుర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దామన్న సేవలందించారన్నారు. నమ్ముకున్న కార్యకర్త కోసం దామన్న ఎంతో చేశారని, పార్టీ కోసం కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నారని అన్నారు. తెలంగాణ టైగర్ గా దామన్న పేరు తెచ్చుకున్నారని అన్నారు సీఎం రేవంత్. ఆస్తులను అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ముదిరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో దసరా అలై బలై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయాలలో ముదిరాజుల పాత్ర అత్యంత కీలకమని, వారికి అనేక అవకాశాలు వస్తున్నాయన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవునా కదా? జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఎందుకంటే రేపు జూబ్లీస్ లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తారు. ఇప్పుడు బీజేపీ చూడాలి. మరి వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి ముదిరాజ్ బంధువుల అలయబలయ కార్యక్రమానికి మన పెద్దలు సికింద్రాబాద్ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సికింద్రాబాద్ లో నిర్వహించినటువంటి దసరా అలయబలయ కార్యక్రమంలో పాల్గొన్నాను. మనకందరికీ తెలుసు, మన హిందువులకు సంబంధించినటువంటి అన్ని పండుగలు, అది గణేష్ నవరాత్రులు కావచ్చు, బోనాల పండుగ కానీ, లేక దసరా నవరాత్రులు కానీ, ఏ పండుగ అయినా అన్ని పండుగల్లో కూడా కులాలన్నిటి కూడా పక్కన పెట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం కూడా ఐక్యమత్యంతో అన్నదమ్ములుగా, కుటుంబ సభ్యులుగా పండుగలు నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో ఉంది. గ్రామాలలో కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలున్నా, ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలున్నా కూడా అన్ని కుటుంబాలందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో పండుగలు నిర్వహించేటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో ఉంది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము,
2005వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టం అన్నారు జస్టిస్ చంద్రయ్య. సమాచార హక్కు చట్టం ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవుల ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రయ్య, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంలు హాజరయ్యారు. రాజస్థాన్లోని ఓ గ్రామంలో తలెత్తిన సమస్య ఆధారంగా ఎన్నో పోరాటాల అనంతరం సమాచార హక్కు చట్టం వచ్చిందని చెప్పారు. సమాచార చట్టం 2005 సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలలో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా, అందుకు సోదరుడు కేశవులు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ రోజు గత వారం రోజుల నుంచి ఆ తర్వాత కూడా ముఖ్యంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 2 దశాబ్దాల క్రితం ఉనికిలోకి వచ్చినటువంటి సమాచార చట్టం పురస్కరించుకొని వాళ్ళ ఘనంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా అభినందనీయంగా జరుగుతోంది. అందుకని ఏర్పాటు చేసినటువంటి కేశవుల గారి యొక్క బృందానికి, వారి కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడాలంటే దీని పూర్వపరాల్లోకి వెళ్ళాలి. భారతదేశ రాజ్యాంగం మనకు ఒక పీఠికను దయచేసింది. ఆ పీఠికలో 2005లో వచ్చిన చట్టం అది. రాజస్థాన్లో మరి అప్పుడు జరిగిన సుదీర్ఘ ప్రజా పోరాటాల ఫలితంగా ఏర్పడింది. రాజస్థాన్లో వాళ్ళు జరిపిన పోరాటం ప్రకారం వాళ్ళు గ్రామ సభకు సంబంధించిన, గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు అడిగింది. ప్రజల కోసం ఎంత ఖర్చు పెడతారు, ఎంత మీకు శాంక్షన్ అయింది, ఏం ఖర్చు చేసిండ్రు అనే వివరాలు అడగటం మొదలుపెట్టారు. మాకు ఈ విషయాలన్నీ తెలుసుకునే అధికారం ఉంది అని గట్టిగా డిమాండ్ చేశారు. ఆ హక్కు కోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ సమాచారాన్ని అందించాల్సిందే అని వాళ్ళు కూడా అంగీకరించడం, చివరికి 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ చట్టం చాలా విప్లవాత్మకం. చాలా సమాచారాన్ని దాని ఫలితంగా సామాజిక కార్యకర్తలు, ప్రజలు పొందగలిగారు. ఇందులో 2 కీలకమైన మనం చెప్పుకోవాల్సింది. మొదటిది, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ చట్టం ద్వారానే వాళ్ళు సేకరించగలిగారు. అదేవిధంగా మన దగ్గర కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా వివరాలు ఇప్పుడు వివిధ కమిషన్ రిపోర్ట్ల వల్ల బయటకు వచ్చాయి. కానీ ఆ సమాచారం మొట్టమొదట బయటకు వచ్చింది మొత్తంగానే అది సమాచార హక్కు చట్టం ద్వారా. దానికి అప్పులు ఎన్నైనాయి, ఖర్చులు ఎంతున్నాయి, ఇట్లాంటి చాలా వివరాలు. ఆఖరికి ఒక దశలో దానికి సంబంధించిన డిపిఆర్ కూడా ఈ ఆర్టీఐ కిందనే బయటకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రైతులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూముల విషయాల్లో కొనుగోలు విషయమై చర్చించిన మంత్రి వివేక్ ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 18న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే రైతుల భూముల కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం వరకు షార్ప్ నోటిఫికేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇది ఇరిగేషన్ మాకు అన్యాయం అవుతుంది అని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయనను కలిసి మాట్లాడి ఒత్తిడి చేసి ఇంకొక 5 కోట్ల రూపాయలు రిలీజ్ కావడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఏమంటారంటే, సార్ అది ట్రెజరీలో పోయింది, మళ్ళీ టోకన్ నెంబర్ జనరేట్ అయింది, మీరు కొద్దిగా దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారు చెప్పారు. నేను వారికి నిన్న విశ్వాసం ఇప్పించిన, మీరు మొత్తం ఏరియాకి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఉన్నదో అది మీరు కండక్ట్ చేయండి. ఎన్ని పైసలు వస్తాయో ఆ పైసలు మనం
నేను ఈ 5 కోట్లు కూడా రిలీజ్ చేపిస్తా. మొత్తం 10 కోట్ల కోసము ఫస్ట్ ఈ 5 crores ఏదైతే రెడీగా ఉన్నాయో ఇది మొదలు డిస్పర్స్ చేయండి. అది వస్తేనే అది కూడా మనం డిస్పర్స్ చేస్తాం. ఒక్క ఐడియా మీరు ఏమిచ్చిందంటే అందరు కూడా రైతులు మంచిగా వినండి. ఎందుకంటే మళ్ళీ రేపు మీరు బాధపడదు, మా మీద ఎక్కువ ప్రెషర్ తేవద్దు. ఎవరైతే పట్టదారులు ఉన్నారో మొదలు పట్టదారులకు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇప్పిస్తా. అందరికీ ఇప్పించే బాధ్యత నాది. కొంచెం సమయం కావచ్చు కానీ ఇప్పించే బాధ్యత నాది. సోషల్ మీడియా న్యూస్ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. నెట్టింటా చేసే విష ప్రచారం వల్ల సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఉప్పల్లో బీజేపీ నేత రేపల్లె రాజు ఆత్మహత్య దుమారం రేపుతోంది. సూసైడ్ చేసుకోబోయే ముందు ఆయన చేసిన వీడియో అనేక ప్రశ్నలను లేవెత్తుతోంది. ఓ చిన్న తప్పు చివరకు ఆయన ప్రాణాలు తీసుకునేలా చేసింది. తల్లిని కొట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మనస్తాపంతో రాజు సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియాపై పడింది. ఇంతకీ బీజేపీ నేత రాజు ఆత్మహత్యకు కారణం ఎవరు? రాజుది ఆత్మహత్యనా, సోషల్ మీడియా చేసిన హత్యనా? నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే సోషల్ మీడియా ద్వారా మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుకే జర భద్రమంటున్నారు నిపుణులు. అందరికీ నమస్తే. ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది. అమ్మ, చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన, నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టినా, అన్నిటి పెట్టిన. కానీ నేను ఊహించలేదు ఎప్పుడు కూడా. మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు. సరే, కొట్టిన తప్పు జరిగింది, నలుగురిలో పెట్టి తిట్టిపియాలి, అంతేగాని దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము పరువు కోసం ప్రాణం ఇచ్చే రకం నేను. ఆ వీడియో తీయడం వల్ల ఇక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది. కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ వీడియో ఎవరు తీసిరు అనేది మా అమ్మకు తెలుసు, మా తమ్ముని కూడా తెలుసు. అంతెందుకు, ఆ వీడియో తీసింది మరదలే, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అమ్మ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లాన్ని నా పిల్లల్ని మాత్రం గొంతు కోయకు. నా పిల్ల అమాయకురాలు చిన్నపిల్లలు. నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తుంది. ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అయింది. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నన్నందరూ కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి క్షమించి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పార్టీ శ్రేణులకు అందరికి కూడా నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సోషల్ మీడియా ప్రభావం వల్ల రాజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను మనస్తాపానికి గురయ్యని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన తల్లికి సంబంధించిన కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిని కొట్టడంతో పాటు కొద్దిగా దీనికి సంబంధించి దుర్భాషణ వీడియోను అయితే తనకు వరుసకు మరదలైన ఒక సోషల్ మీడియాలో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే దీంతో పూర్తిగా దీనికి సంబంధించి అసభ్యకరంగా దీనికి సంబంధించి మెసేజ్లు రావడం, పూర్తిగా ట్రోలింగ్ కావడంతో ఒక్కసారిగా రాజు మనస్తాపానికి కూడా గురయ్యాడు. అయితే ఒక తల్లితో గొడవ పడిన కావచ్చు, తల్లిని కొట్టిన సంబంధించిన పూర్తిగా వీడియోను సెల్ఫీల ద్వారా తను సంజాయిషి కూడా ఇచ్చుకున్నాడు. అయినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మాత్రం ఆగలేదు. ఒక బీజేపీ నేత సీనియర్ సంబంధించిన రావెల్ల ఆ యొక్క రాజు మాత్రము ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. అయితే తాను పూర్తిగా మనస్తాపానికి గురయ్యాను, సోషల్ మీడియాలో పూర్తిగా తన పట్ల పూర్తిగా వైరల్ అయిన నేపథ్యంలో తను మనస్తాపానికి గురయ్యాయని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో పెట్టి అక్కడి నుంచి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. అయితే తండ్రి ఫోన్ ఎంత చేసినా ఫోన్ కలవకపోవడంతో దీనికి సంబంధించి తన ఇంట్లో సామాన్లు వెతుకుతుండగా యొక్క ఫోన్ కూడా కొడుకుకి లభించింది. ఆ ఫోన్ని తనిఖీ చేయగా అందులో తను ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి
పూర్తిగా వెల్లోకి వచ్చింది. అయితే దీనిపైన వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పటికే రాజు ఒక చెరువులో పడి ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చూస్తే ఆ సమాజంకి పూర్తిగా మెరుగైన సమాజం అంతే ఒక మెసేజ్ ఇస్తుందో దాంతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా తీస్తుందనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒక రాజు ఎపిసోడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మంచి జరిగితే మంచిగానే దీనికి సంబంధించి భావిస్తారు. అదే కొద్దిగా చెడు జరిగితే మాత్రం సోషల్ మీడియాలో తన పైన పూర్తిగా అసభ్యకర పదజాలంతో ఈ యొక్క మెసేజ్లు పెట్టడంతో కొంతమంది సోషల్ మీడియాల ద్వారా వచ్చే ఈ యొక్క మెసేజ్ల ద్వారా మనస్తాపానికి గురైన పరిస్థితి నేపథ్యంలో రాజుది కూడా అదే తరహాలో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కేసు కూడా నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలాంటి మెసేజ్లు పెట్టారో దానిపైన ప్రస్తుతము పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము సోషల్ మీడియా ద్వారానే దీనికి సంబంధించి తను యొక్క వీడియో వైరల్ కావడంలోనే యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చాలా క్లియర్గా చెప్పారు. అయితే దీనిపైన సోషల్ మీడియానే హత్య చేసిందా లేకపోతే అతను ఆత్మహత్యగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇటు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. కోట వినుత డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నుంచి టచ్ లో ఉన్నానని తెలిపాడు రాయుడు. కొట్టేసాయి పేట చంద్రశేఖర్ రాయుడుని సుధీర్తో కలిపినట్లు చెప్పుకొచ్చారు. వినుత కోటకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ విషయాలు 2023 నుంచి సుధీర్ రెడ్డికి చేరవేసేలా 20 లక్షలు ఇచ్చారని తెలిపాడు రాయుడు. ఈ ఏడాది జూలై 7న రాయుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో బెయిల్పై ఉన్నారు వినుత కోట దంపతులు. కోట వినుత డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నుంచి టచ్ లో ఉన్నానని తెలిపాడు రాయుడు. కొట్టేసాయి పేట చంద్రశేఖర్ రాయుడును సుధీర్తో కలిపినట్లు చెప్పుకొచ్చారు. వినుత కోటకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ విషయాలు 2023 నుంచి సుధీర్ రెడ్డికి చేరవేసేలా 20 లక్షలు ఇచ్చారని తెలిపాడు రాయుడు. ఈ ఏడాది జూలై 7న రాయుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో బెయిల్పై ఉన్నారు వినుత కోట దంపతులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, దీపిక, జూలై 7వ తేదీన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినుత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 13వ తేదీన చెన్నైలో అతన్ని మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క హత్యకు సంబంధించిన 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వినుత కోట దంపతులతో పాటు మరో 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారిలో కోట వినుతకు బెయిల్ రావడం జరిగింది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ప్రతిరోజు అంటే ఏదైతే 7 హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిరోజు సంతకం చేయాల్సి ఉంది. అంటే రేపటితో ఆమెకి ఆ యొక్క గడువు పూర్తయ్యేటట్టుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే అంటే హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ రాయుడు చనిపోక ముందు హత్యకు గురి కాక ముందు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంటే ఒక సంచలనమైన విషయాలను ఆ వీడియోలో చెప్తూ ఆయన మాట్లాడిన సందేశం కూడా అంటే ఆ యొక్క మాటల ప్రసంగం కూడా ఉంది. పూర్తిగా 2023 నుంచి ప్రస్తుతం ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అతను రాయుడు టచ్ లో ఉన్నట్లుగా కూడా ఆ యొక్క సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే 2024 ఎన్నికల ఫలితాలకు ముందు తనకు 20 లక్షల రూపాయలు కూడా ఆ యొక్క సుధీర్ రెడ్డి ద్వారా అందినట్లు కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా ఎవరైతే వినుత కోటను చంద్రబాబు అంటే వాళ్ళిద్దరు దంపతులను చంపాలని చెప్పి కూడా ఎమ్మెల్యే ఆదేశించినట్లుగా కూడా
రాయుడు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 సార్లు కూడా కారు యాక్సిడెంట్ తో వారిని చంపే ప్రయత్నం చేసినట్లుగా కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కుదరలేదని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు కూడా చెప్పినట్లుగా కూడా ఆ యొక్క వీడియోలో ఉంది. పూర్తిగా వారిని ఎవరైతే ఈ కోటా దంపతులు ఉన్నారో వారిని చంపేస్తే మరో అదనంగా 30 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి కూడా ఆశ చూపించినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ యొక్క అంటే దీనికి సంబంధించి ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డికి అతను టచ్ లోకి తీసుకెళ్లిన వారు జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్, అలాగే కొట్టే సాయి ప్రసాద్, అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సుజిత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా అంటే 3 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన పైన ఈ యొక్క సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారినట్టుగానే తెలుస్తుంది. అంటే పూర్తిగా దీనిపైన కూడా ఈ సోషల్ మీడియాలో ఈ ఒక వీడియో కూడా వైరల్ గా మారడంతో పోలీసులు కూడా ఆ దిశగా కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీపిక, నారాయణ, ఈ సెల్ఫీ వీడియోకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికీ అంటే ఆగస్టు 6వ తేదీన యొక్క కోట వినుత బెయిల్ పైన విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంటే ఎవరైతే ఉన్నారో A1 గా ఉన్న చంద్రబాబు, A2 గా ఉన్న షేక్ కాసర్, A3 గా ఉన్న వింటాకి బెయిల్ రావడం జరిగింది. A4 శివకుమార్, గోపి కూడా వీళ్ళందరూ కూడా చెన్నైలోనే సబ్ జైల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైరల్ గా మారిన ఈ వీడియో పైన కూడా పోలీసులు అంటే అక్కడ ఉన్న వారికి సమాచారం అందించి దానిపైన కూడా విచారణ జరిపేటట్టు కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో హైటెక్స్ లో నారెడ్కో తెలంగాణ 15వ ఎడిషన్ ఎక్స్పో ఘనంగా జరిగింది. 3వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం 2 ఏళ్లుగా ఎంతో పుంజుకుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ముందుకెళ్తూ ఉంటుందో ఐటీ రంగం కూడా అదే తరహాలో దూసుకుపోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. NAREDCO, 15th year of the formation or 15th year of your convening this meeting. I wish NAREDCO, the members of all the construction leaders over here, the developers over here, a very warm congratulations to you on behalf of Government of Telangana. You know, when people told me, all the friends of here told me that it's a successful meet. We've been waiting for this since long time. When we formed the government, our Chief Minister Revanth Reddy and our colleagues from the cabinet, మీ అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్లో కూడా ఒక్కసారి పైకి పోయినప్పుడు కరెక్షన్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి, సిల్వర్ ప్రైజెస్ ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి. At some point of time, correction will happen in every business. So correction has to happen. So correction అవుతా ఉన్న సందర్భంలో తప్పకుండా ఓ పరంగానేమో వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన మార్కెట్ ఫోర్సెస్కి సంబంధించిన కరెక్షన్ ఒకటి, రెండవది పాలసీ విధానంలో మార్పులు తీసుకొచ్చి కరెక్షన్ తీసుకురావాల్సింది. ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈరోజు ఇన్వెస్టర్ కల్పించాలి. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఎవరైనా ఏ ప్రాంతం నుంచి వచ్చైనా ఇతర